సరేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. మొట్టమొదటిసారిగా ఈరోజు కార్యక్రమం మహాధరణ పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బాంధవులకి ధన్యవాదాలు తెలుపుతూ, మనం తిరుమల దేవస్థానం ఆదోని నుంచి భీమా సర్కిల్ వరకు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి వేషం ధరణించిన విశ్వప్రియ మరియు ఇతర పిల్లలు చాలా చక్కగా మన టోటల్ ధర్నాలు పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు. మేము కోరేది ఒకటే, మొన్న టీటీడీ దేవస్థానం లడ్డు తయారు చేసిన కల్తీ లడ్డు తయారు చేసిన వారికి ప్రత్యేకంగా శిక్షించాల. ఎందుకంటే మనము ఏ చిన్న షాప్లో కూడా కొంచెం కల్తీ అయితేనే ఆ వ్యక్తి ట్రేడర్ని ఇమీడియట్ శిక్షిస్తారు. ఇంత పెద్ద నేరం చేసిండే వ్యక్తులు ఈరోజు కూడా శిక్ష పడలేదంటే బాధకర విషయం. రెండో పాయింట్, మన హిందూస్ అందరూ ఐక్యమైతేనే ఈ సమాజం బాగుపడుతుంది. మన హిందూ దేవాలయాలు ఈరోజు అన్నమతస్థులు కూడా పరిపాలిస్తున్నారు. అది కంపల్సరీ పోవాలా. మనం గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం. అన్నమస్తలు ప్రతి ఒక్క దేవాలయంలో మన హిందూ వాళ్ళే ఉండాలనేది కోరుతున్నాం. అది కాక ఎండోమెంట్ డిపార్ట్మెంటే రద్దు చేయాల. ఎందుకంటే సెక్యులర్ అనేది వన్ వే కాదు, టూ వే ఉండాల. అంటే సెక్యులర్ అనేది ఇంకో హిందూ దేవాలయం కోటేనే సెక్యులర్ మన ముస్లిమ్స్ మస్జిద్లైనా క్రిస్టియన్ చర్చెస్ అయినా వారు స్వేచ్ఛగా ఉంటున్నారు. కానీ మన దేవాలయం మాత్రము గవర్నమెంట్ పరిపాలిస్తూ ఉంది. అది ఎందుకు అని ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆదోనిలో ఈరోజు ధర్నాలో ప్రతి ఒక్కరు పాల్గొని ఇదే డిమాండ్ చేశాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రద్దు చేయాల. ఎందుకంటే ఉంటే అన్ని మతస్థుల చర్చిలైనా దర్గాల మస్జిద్లైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో రావాలా. లేదంటే అన్ని రద్దు చేయండి. ఇది స్వేచ్ఛగా మనం అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. మరియు ఈ భావన కలిగించే వ్యక్తులు, మన హిందూస్కి కలిగించే వ్యక్తుల్ని ఖచ్చితంగా శిక్షించాలని కోరుతూ, నాకు ఈ యొక్క ప్రోగ్రాంకి సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం.